మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 63ను పరిశీలిద్దాం. క్రితం శ్లోకంలో శ్రీకృష్ణుడు కోలికల నుండి కోపం ఎలా పుడుతుందో వివరించాడు. ఇప్పుడు ఆ కోపం వలన కలిగే తీవ్ర పరిణామాలను, ఒక వ్యక్తి పతనానికి అది ఎలా దారితీస్తుందో అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, కోపం నుండి సమ్మోహం అంటే తీవ్రమైన భ్రాంతి పుడుతుంది. ఆ భ్రాంతి వలన జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. జ్ఞాపక శక్తి నశించడం వలన బుద్ధి అంటే విచక్షణ కోల్పోతాము. బుద్ధి నాశనమైనప్పుడు మనిషి పూర్తిగా పతనమైపోతాడు. ఇది ఒక గొలుసుకట్టు చర్యలాంటిది. కోపం మనల్ని ఆవరించినప్పుడు ఏది మంచో చెడో తెలియక మన కర్తవ్యాన్ని మరచిపోతాము. ఆ స్థితిలో వివేకం పనిచెయ్యక తప్పుడు నిర్ణయాలు తీసుకుని మన పతనానికి మనమే కారణమవుతాము. ఈ శ్లోకంలో ఉన్న భావమేమిటంటే, కోపం కేవలం ఒక భావోద్వేగం కాదు, అది మనల్ని నాశనం చేసే విషం అని శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నాడు. అది మన వివేకాన్ని కప్పివేసి ఆధ్యాత్మిక మార్గం నుండి పడగొడుతుంది. కాబట్టి కోపం పుట్టగానే అప్రమత్తంగా ఉండాలనే స్పృహను ఈ శ్లోకం మనకు అందిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు కోపం వస్తున్నప్పుడు ఒక్క క్షణం ఆగి ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి. కోపం వలన మన వివేకాన్ని కోల్పోతున్నామా అని ప్రశ్నించుకోవాలి. కుటుంబంలో కాని పనిలో కాని కోపంతో ప్రవర్తించడం వలన సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి కోపాన్ని గమనించి శాంతంగా ఉండటానికి ప్రయత్నించడం ద్వారా ఈ నాశనకరమైన గొలుసును మనం తెంచవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.